హలో హాయ్ అందరికీ. మనమైతే లాస్ట్ వీడియోలో అలసంద ఫ్రైడ్ రైస్ అయితే చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న దోశలు అనమాట. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అసలు అలా పిల్లలు స్నానం చేసుకొని బయటకు వచ్చే లోపల మనం రెడీ చేసి కూడా వాళ్ళకు వడ్డించేయచ్చు అనమాట. ఇప్పుడైతే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బొంబాయి రవ్వ అయితే కామన్ అనమాట ఉంటుంది కదండి. ఆ బొంబాయి రవ్వని తీసుకొని ఒక స్పూన్ దాంతో నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి వేసుకొని దానికి సరిపడమైన కప్పున్నర అయితే వాటర్ వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి డే 4 అనమాట. మీరు టెన్షన్ అస్సలు పడొద్దండి. చాలా ఈజీగా చెప్తా, చాలా ఈజీగా చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ పెట్టండి, సరేనా? నాకైతే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీంతో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఎక్కువ అయితే వేసుకోవద్దండి, పిల్లలకి నచ్చకపోవచ్చు కదా. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడు బాగా మెత్తగా ఇలా కలపండి. చూపించే విధంగా కలిపేయాలి బాగా. ఎంత మిక్సింగ్ చేస్తే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట. అయ్యో ఇది ఇలా వచ్చింది అలా వచ్చిందని అస్సలు ఫీల్ అవ్వద్దు. మీ ఇంట్లో ఉన్న పచ్చళ్ళతోనే తినేస్తారనమాట పిల్లలు. అలా ఒట్టికి కూడా తినేస్తారు. అసలు ఏం అవసరం లేదు, ఇంకా అంత బాగుంటాయి అనమాట. అయ్యో ఇదే వేయాలి అదే వేయాలి అని లేదు మా పిల్లలు ఆనియన్స్ కూడా తింటారక్క అంటే ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి, పక్కకు పెట్టేసుకోవడం అంతే. పక్కకు పెట్టేసినాక చూడండి ఇలా ఫ్లఫీగా ఎంత బాగా అవుతుందో. అసలు చాలా బాగా అయింది కదండి పిండి అయితే. ఇలా అయిన తర్వాత బండితే వేడి చేసుకున్నాం పెన్నాన్ మీద మనం చిన్న చిన్న దోశలుగా లెక్క వేసేసుకోవడమే. చూడండి ఇలా చూపించిన విధంగానే వేసుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. లేదక్క నేను కొంచెం పెద్దగా వేస్తాను అంటే కానీ అలా అయినా వేసుకోవచ్చు అనమాట. మీకు ఈ టేస్ట్ కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తాను, అసలు దోశ పిండి కూడా మీకు అవసరం లేదనమాట. వావ్ అనిపిస్తేటట్టు చేసేసుకోవచ్చు ఈజీగా. అది కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ అంత బాగున్నాయి అనమాట. మీరైతే అసలు టెన్షన్ పడకుండా నేను చూపించే విధంగా ట్రై చేయండి, సరేనా? దీనిపైన లైట్గా నేనైతే పెప్పర్ పొడి చల్లుతున్నా. చూడండి అసలు బాగుంటుంది టేస్ట్. బాగా అసలు ఒట్టిగా తినేస్తున్నాడు మా బావ అయితే. చాలా బాగున్నాయి లక్ష్మి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనేసి దీనిపైన నేను లైట్గా అయితే పుదీనా వేస్తున్నా. ఎందుకంటే నాకు పుదీనా చాలా ఇష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మెనూలో ఇది యాడ్ చేసుకోండి, సరేనా? ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇంకా అయిపోయినాయి మన చిట్టి దోశలు. ఎంత బాగుంటాయి చూడండి, క్యూట్గా. అసలు చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదా. చూడండి ఎంత బాగా అయిపోయాయి అంటే ఎంత బాగా అయ్యాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనము సేమియా ఉప్మా చేసేసుకుందాం. ఓకే.